దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ షాలోమ్. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మరొక దినమును బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఈ విధంగా ఆయన పాద సన్నిధిని అనుభవించే గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే మన ఫిలదెల్ఫియా సంఘము జూమ్లో జాయిన్ అయినారో, అంత మాత్రమే కాకుండా ఎంతమంది అయితే ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నారో, మరి వీక్షించబోతున్నారో, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక అని కోరుకుంటున్నాను. మంచిది. ఈ సమయంలో మనము ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న రీతిగా మరి ఈ సమయంలో ధ్యానించే ముందు కూడా మరి ఈరోజు కూడా వాక్యానికి అనుగుణమైనటువంటి పాట మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు అనే మహితోటలో నరుమొక్కలు నాటించాలని పాడాలనే పాట మరి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వాక్యానికి అనుగుణమైనటువంటి పాట మరి అనేకుల యొక్క కోరిక మేరకు ఈ పాట పాడుకొని దేవునామాన్ని ఘనపరుద్దాం. చాలామందికి వచ్చి పాట ఎంతమందికి అయితే వచ్చో నాతో పాటు కలిసి పాడండి. ఎంతమందికి అయితే రాదో నేర్చుకునే ప్రయత్నం చేయండి. మనం నిన్నటి దినాన్న ధ్యానించిన రీతిగా దేవుడు నరజాతిని ఎలా తయారు చేసినాడు, ఎక్కడుంచినాడు అనే రెండు ప్రశ్నలకి అర్థము, దాని యొక్క జవాబు మనకు దొరికింది. ఏంటంటే ఆయన తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసి వారిని తూర్పులో ఉన్న ఏదేను తోటలో వారిని ఉంచెను అనే ఒక మాటని చూస్తున్నాం. అంటే తోటను తయారు చేసి చక్కని తోటలో ఈ నరజాతిని దేవుడు పెట్టినాడు. దాన్ని ఆధారం చేసుకొని రాసినటువంటి పాట మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నరమొక్కలు నాటాడు అనే చక్కని పాట ఇది. మీరు కూడా నేర్చుకోండి. రాని వాళ్ళు, వచ్చేవాళ్ళు నాతో పాటు ఈ సమయము, సందర్భము, వాక్య ధ్యానానికి అనుకూలమైనటువంటి పాటను నాతో పాటు కలిసి పాడి ప్రభుని కీర్తించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు.
కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి వెర్రవీగకు. అదిగో గొడ్డలి వేరును పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కొండలు పుట్టి పారిన కరుణానిది, కలుషమై వాడిపో తిరున ప్రేమానిది. కలువరి కొండలు పుట్టి పారిన కరుణానిది, కలుషమైన చీడపీడ కడిగిన ప్రేమానిది. నిజముగా నీవు నీ సొత్తువు కావు, నిజముగా నీవు నీ సొత్తువు కావు. యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావు, యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. పెంచాడు మొద్దుగా ఉండకు, ముదమెంతో చుంచాడు మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా ఉండకు, ముదమెంతో ఉంచాడు మోడు బారిపోకు. ముళ్ళ పొదలలో కృంగి మెత్తబడిపోకు, ముళ్ళ పొదలలో కృంగి మెత్తబడిపోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయువాడి వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కలు నాటించాడు.
తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, దేవునికి స్తోత్రములు. మన ధ్యానాంశంలోనికి మనం వెళ్దాము. దేవుని యొక్క వాక్యము ప్రతిదినం మనం ధ్యానిస్తున్నటువంటి అంశము పచ్చని మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను అనే ఈ చక్కని అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నాతో పాటు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. దయచేసి చదవగలిగిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవాల్సిందిగా కోరుతున్నాను. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఇంకేం చేస్తారు అనే చక్కని మాట. మంచిది, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కూడా తలలు వంచి వాక్యం కొరకు సిద్ధపడవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, నేను మరొకసారి మనవి చేస్తున్నాను, సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటే గనక, ఎక్కడో పరధ్యానంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటే గనక, ఏవో పనులు చేసుకుంటూ పరధ్యానంలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటే గనక మీకు ఇందులో ఉన్నటువంటి విషయాలు అర్థం కావు. బేసిక్ థింగ్ ఏంటంటే అర్థం కాకుండా ఉంటుంది. అర్థం కానప్పుడు ఎప్పుడు గ్రహింపు వస్తుంది, గ్రహింపు రానప్పుడు ఎప్పుడు మార్పు వస్తుంది, మార్పే లేనప్పుడు జీవితాలు ఇలాగ ఆశీర్వదించబడతాయి. ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఈ ప్రార్థించే సమయంలోనైనా దయచేసి మీరు మీ పనులన్నీ చక్కబెట్టుకొని దేవుని యొక్క పాదసన్నిధిలో కూర్చోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మొబైల్ స్క్రీన్ని ముందుంచుకొని ఆ తర్వాత ఇయర్ ఫోన్ పెట్టుకొని వీలైతే మీరు ఒంటరిగా చూస్తున్నట్లయితే చక్కగా భయము భక్తితో దేవుని యొక్క పాదసన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ ప్రార్థనలో మీరు నాతో పాటు కూడా సిద్ధపడి చక్కగా దేవుని యొక్క వాక్యంలో ఆనందించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, జీవం కలిగిన మా దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడవు, సర్వ అధికారము కలిగిన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన మా గొప్ప దేవా, ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు మహాగణుడు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి. నాయనా తండ్రి, మహోన్నతమైన స్థలములో నివసించువాడు అయినప్పటికీ వినయము గల వారి యొద్ద దీన మనస్కుల యొద్ద నివసించువాడవు. అయా తండ్రి, నీకు స్తోత్రములు. నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి ప్రభువా నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ దేవా తండ్రి, నువ్వు నిమిషమాత్రము కోపగించుకుంటే చాలు నరులు క్షీణించిపోతారని నీ వాక్యంలో యెషయా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ప్రభువా తండ్రి, నీకు స్తోత్రములు. నలిగిన వారిని, దేవా పడిపోయిన వారిని, వెనకంజ వేసిన వారిని ఉజ్జీవింప చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, దేవా తండ్రి యొక్క సాధనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభువా మహిమ పొందుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో పరమ తండ్రి, మరొకసారి నీ వాక్య ధ్యానములో నన్ను, దేవ సంఘమంతటిని, దేవ వీక్షిస్తున్న వారిని కూడా నీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని ప్రభువా ఈ ధ్యానము ద్వారా మహిమ తెచ్చుకోండి. ఈ ధ్యానము ద్వారా అనేకుల కన్నులు తెరవండి. ఈ ధ్యానం ద్వారా అనేకులు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, మార్పు చెందడానికి దేవ సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ నాయన దీనదాసుని శిలువ చాటున మరుగుపరచండి. అద్భుత రీతిగా నీవే మాట్లాడండి. దేవ నీవు కనుపరిచే వృత్తాంతములతో అభిషేకించండి. నీ ఆత్మ స్వాధీనములో ఉంచుకొని ప్రభువా నీ ఆత్మ కార్యము మా మధ్యలో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాము. నీ ఆత్మ కార్యము లేకపోతే మేం పడే ప్రయాసము వ్యర్థమని ఒప్పుకుంటున్నాము. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేసే పరిశుద్ధాత్మదేవ
నాయన ఈ పని మా మధ్యలో జరిగించమని బతిమలాడుతున్నాను నాయన. జ్ఞాపకం చేసుకొని దేవా నీకు స్తోత్రాలు. ఏవేవైతే కృపా వరాలు నీ ఆత్మ ద్వారా ఇచ్చినావో అది కేవలము ప్రభు మహిమ నిమిత్తము, అనేకుల రక్షణ నిమిత్తము, సంఘ ఉజ్జీవము నిమిత్తం ప్రభు మీరే వాడుకొని మహిమ పొందమని దేవా తండ్రి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులతో యేసు సజీవమైన నామమున ప్రతి విధమైన ఆటంకములను, డిస్టర్బెన్సెస్ని లయపరచండి ప్రభు. ఎలక్ట్రిసిటీ పవర్ని ప్రభు, ఇక్కడున్న పరికరాల్ని, ఇంటర్నెట్ని, సమస్తాన్ని నీ దాసుని శిలచాటున మరుగుపరచండి. ఆధీనంలో ఉంచుకొని నడిపించి మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందుకొనుమని యేసు సజీవమైన నామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా చక్కని ఆ సందర్భాన్ని, అంశాన్ని మనం ప్రతిదినం ధ్యానిస్తూ వస్తున్నాం. మనకందరికీ బాగా తెలుసు. ఇది ఒక సర్మన్ సిరీస్గా దీన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనములో యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి ఆ మాటను ఆధారం చేసుకొని చక్కని ధ్యానము దేవుడు మనకు అనుగ్రహించినాడు. యేసు ప్రభు శిలువ మోస్తూ ఇంకా కొన్ని గంటల్లో ఆయన శిలువ వేయబడతాడు అన్నప్పుడు యెరూషలేం వీధుల్లో ఆయనను శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది యెరూషలేం కుమార్తెలను, అనగా స్త్రీలు కొంతమంది ఏడ్చుచు ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని చూచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెరూషలేం కుమార్తెలరా, నా నిమిత్తము మీరు ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పి ఈ 31వ వచనంలో అంటాడు, ఎండిన మ్రానుకే ఈలాగు చేస్తే మరి క్షమించాలి, పచ్చని మ్రానుకి ఇలాగే చేస్తే ఎండిన దానికి ఇంకేమి చేస్తారు అనే ఆ చక్కని ఆ మాట అందులో మరి అందరినీ ఆలోచనలను రేకెత్తించే, ప్రొవొకేషన్ అంటారు దాన్ని, అందరి ఆలోచనలు రేకెత్తించే మాట. రెండవది అందులో సామెత ఉంది. ఆ గంభీరంగా లోతైన అర్థం చేసుకోవడానికి తాను ఎవరై ఉన్నాడో, మనుషులు ఏమై ఉన్నారో ఆ గంభీరము, అందులో ఉన్నటువంటి గంభీరత అది అర్థం చేయించడానికి సామెత చెప్పినాడు. మూడవది వాస్తవం ఏంటంటే ప్రవచనం చెప్పినాడు. రాబోయే దినాల్లో ఏ విధంగా యెరూషలేము ఆ స్త్రీలు శ్రమలందు అనుభవించబోతున్నారు అని చెప్పేసి ప్రియులారా గమనించాలి. అందులో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనంలో ఇంకొక మాట నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును అప్పగిస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేశాను. ఆ పొంతి పిలాతు ఏమంటాడు, ఈ నీతిమంతుల్లో నాకు ఏది కూడా తప్పు కనబడట్లేదు, ఎందుకు మీరు సిలువ వేయమంటున్నారు, అంత పెద్ద ఘోరమైన శిక్షణ, కావాలంటే కొరడా దెబ్బలు కొట్టి నేను వదిలిపెడతాను అని అనుకున్నాడు. లేదు సిలువ వేయాల్సిందంటే మరణానికి అప్పగించాల్సిందే అన్నప్పుడు, అమ్మో ఇంత పెద్ద ఘోరం నేను చేయలేను, ఈ నీతిమంతుని రక్తము నా మీదకి రాకుండానట్లు, అంటే ఆ దోషము నా మీద కలుక్కున్నట్లు, ఈ పాపం నన్ను చుట్టుకోకుండా ఉండడానికి ఇదిగో నేను నా చేతులు కడుక్కుంటున్నాను చెప్పేసి తీర్పు ఇవ్వకుండా చేతులు కడుక్కొని యేసుప్రభును వారికి అప్పగిస్తాడు. ప్రియులారా, అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ దోష శిక్ష మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు శాపనార్థాలు తమకు తాము పెట్టుకున్నారు. లూకాసు వార్త 23:31 వచ్చేసరికి యేసుప్రభు అన్నాడు, ప్రవచనం ఏంటంటే, పచ్చని మ్రాను నన్నే ఈ విధంగా చిత్రవద చేస్తే ఎండిపోయినటువంటి మరి మీ జీవితాల్లో ఆ భయంకరమైన శ్రమలు ఏ విధంగా తట్టుకుంటారని చెప్పినటువంటి ఆ ప్రవచనం కూడా AD 70లో నెరవేరింది, మొదటి శతాబ్దంలో నెరవేరింది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, మన ధ్యానం ఎక్కడి వరకు వచ్చిందంటే, దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు ఎవరు? ఆయన పచ్చని మ్రాను అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కళంకము లేదు, ఆయన నిందారహితుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ఏ నేరము కూడా చేయనటువంటి దేవుడు, ఆయన భూమి మీద ఒక్కడే సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు అనబడుతున్నటువంటి వారిలో ఆయన ఒక్కడే. ఏంటనంటే, నాలో మీరు పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా? నోబడీ కెన్ ప్రూవ్ మీ దట్ ఐఎమ్ ఇన్ సిన్ అని చెప్పేసి, అంటే నాలో పాపం ఉన్నదని ఎవరు కూడా ప్రూవ్ చేయలేరని సవాలు విసిరితే ఎవరు కూడా అది ప్రూవ్ చేయలేకపోయినారు. ప్రియులారా, ఉల్టా ఏమైందంటే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాళ్లతో కొట్టాలి, చంపాలని అడిగినప్పుడు ఆయన అంటాడు, మీలో ఎవరు తప్పు చేయలేదో ఫస్ట్ రాయి విసురమంటే అక్కడ ఒక్కడు మిగలలేడంట, కేవలం ఆమె యేసుక్రీస్తు ప్రభువే. కనుక దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఏం కనబడుతుందంటే, ఆయన
ఆయన అక్కడ ఉన్నాడు, ఏ పాపం ఎరగని వాడు. మిగతా వాళ్ళందరూ వచ్చినారు, రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. ప్రియులారా గమనించాలి, ఈ పచ్చని మ్రాను యేసుక్రీస్తు ప్రభు తను తాను ఆయన పరిచయం చేసుకుంటున్న విధానం చూడండి ఎలా ఉంది. పచ్చని మ్రాను అంటే ఆయన పరిశుద్ధతకు, ఆయన గుణలక్షణాలకి, ఆయన మంచితనానికి, ఆయన నీతికి అది సాదృశ్యమైనది, అది అర్థంతో కూడిన విషయాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు యేసయ్య అంటే, ఏ తప్పు చేయలేని నన్నే ఇంత వీళ్ళు చిత్రవద చేస్తే, పాపములో పుట్టి పాపాలు చేస్తూ పాపంలో చచ్చిపోతున్నటువంటి మీ జీవితాల్లో ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుందో మీకు తెలుసా అనే విషయాన్ని అక్కడ ఒక సామెత రూపకంగా, ప్రొవొకేషన్ రూపకంగా, అంత మాత్రమే కాదు ప్రాఫెసీ రూపకంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రవచనాన్ని ఎత్తిపట్టినాడనే సంగతిని ప్రియులారా గమనించాలి. ఈ విషయాన్ని మనం ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, నిన్నటి దినాన్న ఈ దేవుడు మనల్ని ఎండినటువంటి మ్రానులుగా ఆయన తయారు చేసినాడా, లేకపోతే మనమే ఎండిపోయినామా అనే విషయాన్ని కూడా దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటనంటే, దేవుడు మనల్ని ఎలా తయారు చేసినాడు, ఎక్కడ ఉంచినాడు. ఆయన మనల్ని తయారు చేసిన విధానము చూస్తే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన నరుని నిర్మించెను. ఆ నరజాతిని తీసుకొని వెళ్ళి తూర్పులో ఉన్న ఏదేను తోటలో ఉంచినాడని అక్కడ కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసామంటే, తోటలో ఉంచాడు, ఎండిపోయిన ఎడారిలో ఉంచలేదు, భయంకరమైనటువంటి ఎడారిలో, అక్కడ నీళ్లు లేని ఎడారిలో ఉంచలేదు, కానీ ఆయన తోటలో ఉంచినాడు అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ప్రియులారా, ఎంత చక్కని అంశం, ఎంత చక్కని మాట. అంటే తోటలో ఏం కనబడుతుంది? అంతా పచ్చదనమే. అక్కడ చక్కని వృక్ష ఫలాలు ఇచ్చే వృక్షాలు అక్కడ ఉన్నాయి. మంచి మంచి ఫలాలు ఇచ్చే వృక్ష ఫలములు, వాటి మధ్యలో ఈ యొక్క నరజాతిని దేవుడు అక్కడ ఉంచినాడు ప్రియులారా. అంతేగాని ఎండిపోయినటువంటి స్థితిలో మనిషిని ఉంచలేదు. అప్పటికి దేవుడు తయారు చేసిన ఆ మొదటి మానవుడైన ఆదాము, మొదటి స్త్రీ అయినటువంటి అవ్వ, ఇద్దరు ఆదాము అవ్వల విషయానికి వచ్చేసరికి వాళ్ళు సాతాను చేత మోసపరచబడక అంతవరకు వాళ్ళు కూడా పరిశుద్ధులుగా, నిందారహితులుగా, వాళ్ళు కూడా మరి ఎంతో దాంట్లో మహిమలో ఉన్నారు. వాళ్ళు దేవుని మహిమను కప్పుకొని వాళ్ళక్కడ ఆ యొక్క తోటలో సంచరిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనిషిని తయారు చేసింది ఇలా ఎండిపోయిన స్థితిలో కాదు. ఈ ఎండిపోయే స్థితి అంటే నేను శరీరం గురించి, రక్త మాంసముల గురించి, ఎముకల గురించి నేను మాట్లాడితే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ది పీపుల్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు ఆదాములను తయారు చేసి ఆ తోటలో ఉంచినాడో, ఆ తోటలో ఒక విషయం జరిగింది ప్రియులారా. వాళ్ళు చక్కగా ప్రతి దినము దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు వారితో, వాళ్ళు దేవుడితో చక్కని సహవాసంలో, చక్కని అన్యోన్యతలో వాళ్ళు ఎదుగుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కానీ ఇంతలో పచ్చని కాపురములో, పచ్చని ఆ యొక్క తోటలో ఒక నిప్పు అంటుకుంది ప్రియులారా. పచ్చని తోటలో ఆ పచ్చని కుటుంబం మధ్యలో అని చెప్పుకోవచ్చు, లేదా భార్యాభర్తల మధ్యలో అని చెప్పుకోవచ్చు, లేదా ఆ దేవుడికి తర్వాత కుటుంబానికి మధ్యలో తోటలో సైతానుడు ఎంటర్ అయ్యి వాడు అగ్నిని వాడు వేసినట్టుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. అగ్ని అంటే ఏంటి తెలుసా? నిజముగా వచ్చి ఆ పచ్చని తోటను కాల్చేసినాడని కాదు దాని అర్థం. వాడు మంట పెట్టినాడంటే ఏంటి తెలుసా ప్రియులారా? సాతానుడు ఒక తప్పుడు ఆలోచన ఆ అవ్వ అయినటువంటి స్త్రీకి ఇవ్వడం బట్టి వాళ్ళు ఏమైపోయినారంటే, ఏ పని దేవుడు చేయొద్దు అన్నాడో ఆ పనిని చేసి అవిధేయతను కనుపరిచినందుకు, ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుని దృష్టిలో పాపులైపోయినారు ప్రియులారా. గమనించాలి, అక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదో పెద్ద తప్పు చేయలేదు, చిన్న తప్పు. ఏంటి తెలుసా? అది మన దృష్టికి చిన్నది యాక్చువల్గా. ఆ చిన్న తప్పు ఏంటంటే దేవుడికి అవిధేయత చూపించినారు. దేవుడికి అవిధేయత చూపించి వాళ్ళు చేయొద్దు అన్న పనిని చేసి దేవుని కోపాన్ని వాళ్ళు రేపినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా గమనించాలి. కనుక ఈ సమయంలో ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏ విధంగా పచ్చని తోట ఎండిపోయిందో దయచేసి చూస్తారా? పచ్చని తోట ఏ విధంగా ఎండిపోయిందో ఆదికాండము 3వ అధ్యాయం నాతో పాటు దయచేసి తీయండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ సన్నివేశం మనకు కనబడుతుంది ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా?
ఈ తోట చెట్లలో దేని ఫలములు అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పేనని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటినెను. అందుకైనా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటేనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటేనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనే నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు ఒలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము చాలు దేవునికి స్తోత్రములు. ఎంత చక్కని వాక్య భాగము. కొన్ని చాలా వచనాలు చదువుకున్నాం. చాలా మందికి తెలిసినటువంటి వాక్య భాగమే అయినప్పటికీ నేను చదివించిన కారణం ఏంటంటే ఇంకా కొంచెం మనకు చదువుతున్నప్పుడు క్లారిటీ రావాలని. ఆ తర్వాత మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఆదికాండంలో మొదటి 3 అధ్యాయంలో ఏం జరిగిందో మనకు బాగా తెలిసినటువంటి విషయాలు. ప్రియులారా, ఏం జరిగింది? ఒక పచ్చని తోటలో అండ్ పచ్చని కాపురములో చిచ్చు పెట్టినాడు సైతానుడు. అక్కడ ప్రారంభమైంది ప్రియులారా ఎండినటువంటి జీవితము. అక్కడ ప్రారంభమైంది ఎండిపోయే దిశ. ఒక పచ్చని చెట్టుకి నీరు అందకపోతే ఎండ వేడికి ఏ విధంగా వేర్లు మాడిపోయి ఏ విధంగా ఆ చెట్టు మరి పూర్తిగా వేర్లు కాలిపోయి ఏ విధంగా ఎండిపోవడం ప్రారంభమవుతుందో, ఆకులు ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చిగురు ఎండిపోతుంది, చిగురు రాలిపోతుంది, ఫలాలు రాలిపోతాయి, కొమ్మలు కూడా రాలిపోతాయి. ఆ విధంగా ఒక పచ్చని చెట్టు ఏ విధంగా స్లోలీ అది ఎండినటువంటి స్థితికి వస్తుందో, ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక చక్కని మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వల జీవితాల్లో, వాళ్ళు నివసిస్తున్నటువంటి తోటలో దేవుడికి వారికి మధ్యలో కూడా సైతానుడు చిచ్చు పెట్టడం బట్టి మొత్తము ఏమైపోయిందో తెలుసా అండి? అక్కడ ఎండినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి ఎండిపోయిన స్థితి అంటే మళ్ళీ అక్కడ మనుషులు ఎండిపోయినారని కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఏమైపోయిందో తెలుసా అండి? ఏ యొక్క లక్షణాలు, ఏ స్వరూపములో మనిషి చేయబడ్డాడో చూడండి. ఏ స్వరూపం అని చెప్పాను నేను? దేవుని స్వరూపం. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పోలికలేంటి? దేవుని యొక్క పోలికల్లో ఆయన గుణలక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధత, ప్రేమ,
ఆ తర్వాత దయ, కనికరం, జాలి, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆదామవులు పోగొట్టుకున్నట్లుగా గమనిస్తాం. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎలా కనబడుతుందంటే అక్కడ దేవుడు వచ్చి ప్రశ్నించినప్పుడు ఆదాము అవ్వ మీద వేస్తాడు, అవ్వ ఆ సర్పం మీద వేస్తుంది. అంటే ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకున్నారు తప్ప, అవును దేవా నేను తప్పు చేశాను, నేను నీ మాటకు అవిధేయత చూపించానని ఒకరు కూడా ఒప్పుకోలేదు. కనుక అక్కడ ఏం కనబడుతుంది? ఒకరి మీద ఒకరు నేరారోపణలు, ఒకరి మీద నువ్వెంత అంటే నువ్వెంత. ఈ రోజున కుటుంబాల్లో అదే పరిస్థితి కనబడుతోంది ప్రియులారా. కారణం ఏంటి తెలుసా? పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టేవాడు ఒకడున్నాడు, వాడి పేరే సైతానుడు. కనబడిని దేవుడు ఏ విధంగా మరి జీవితాల్ని కడతాడో, బాగు చేస్తాడో, కనబడని సైతానుడు కూడా ఒకడున్నాడు. వాడి పని ఏంటనంటే పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న వాడు ఆ దినము చేసిన పని నేటి వరకు కూడా వాడు చేస్తూనే ఉన్నాడని చెప్పడానికి దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఏం చేసినాడు? వాడు చేసిన పని ఏంటో తెలుసా? 3వ అధ్యాయం మొదటి నుండి మీరు చదివితే గనక వాడు సైతానుడు సర్పం యొక్క రూపములో అవ్వను దర్శిస్తాడు. దర్శించి ఒకటే ఒక ప్రశ్న వేస్తాడండి. వాడు ఎంత కుయుక్తిపరుడు, ఎంత చాలాకీ ఫెలో అని మనం చెప్పుకోవచ్చు అంటే గమనించాలి ప్రియులారా. వాడు డైరెక్ట్గా పండ్లు కోసుకొని వచ్చేసి ఏ పండ్లైతే దేవుడు తినొద్దు అన్నాడో, మంచి చెడు తెలివినిచ్చే ఆ ఫలవృక్షము చూసారా, మంచిది చెడు ఏదో మంచిదేదో కూడా తెలవని స్థితిలో వారు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఆదామవులు. వాళ్ళకి ఏ కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తిండి, వాళ్ళ పోషణ కొరకు వాళ్ళకి ఎలాంటి చింత కూడా అవసరం లేదు ప్రియులారా. అలాంటి గొప్ప స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే గమనించాలి, మొత్తం అల్లకల్లోలం అక్కడ కనబడతా ఉంటుంది. ఏంటనంటే వాడు సైతానుడు ఆ ఫలాలను త్రెంచి అవ్వ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినాడా, ఇది తినండి అని బలవంతం చేసినాడా, నోట్లో కుక్కినాడా? అలా ఏం చేయలేదు సైతానుడు. హీ విల్ నెవర్ డూ లైక్ దట్. సైతాన్ యొక్క స్ట్రాటజీని దయచేసి గమనించాలి. ఫ్రమ్ ద డే 1 టు ద టిల్ టుడే. ప్లీజ్ ట్రై టు నో ద స్ట్రాటజీస్ ఆఫ్ సేటన్, హౌ హీ విల్ వర్క్. ఇక్కడ ఒక ఆయన స్ట్రాటజీ కనబడతా ఉంది. ఏంటో తెలుసా? 3వ అధ్యాయంలో మొదటి వచనంలో అది అనగా సర్పము ఆ స్త్రీతో అనగా అవ్వతో, ఇది నిజమా? చూడండి ఎంత బాగా క్వశ్చన్ ఉంది చూడండి అక్కడ. ఇది నిజమా? ఇంకో ప్రశ్న, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఒక డౌట్ రైజ్ చేయించడము, అనుమానము తీసుకొని రావడము, ఇది సాతానుడి యొక్క స్ట్రాటజీ. గమనించాలి ప్రియులారా. ఇది నిజమా? ఎంత చక్కని ఆలోచన. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఐడియాది. ఇక్కడ కూడా సైతానుడు ఒకటే ఒక ఐడియా ఇచ్చినాడు, ఒక థాట్ ఇచ్చినాడు. జీవితం ఏమైపోయిందో చూడండి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చడం చాలా తర్వాత దూరం ప్రియులారా. కొంపలు కొల్లేరవుతున్నాయి. పచ్చని కాపురాలు డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ కుటుంబాల్లో చిచ్చు మొదలవుతుంది. ఒకరంటే ఒకరు గిట్టని స్థితిలోనికి ఎదుగుతూ ఉంది కుటుంబాలు. ఎన్నో కుటుంబాలు ప్రియులారా ఆ విధంగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? అపవాదికి చోటు ఇవ్వడం బట్టి, సాతానుడికి చోటు ఇచ్చి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తాడే వాడు. వాని యొక్క స్ట్రాటజీని దయచేసి గమనించాలి. ప్రత్యేకంగా ఇక్కడ స్త్రీ మొట్టమొదటిగా వాడు మోసం చేసింది స్త్రీని, అవ్వని మోసం చేశాడు. కనుక ఈ విషయంలో స్త్రీలైనటువంటి వారు ప్రత్యేకంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 1, ఎందుకు? ఈజీగా మోసపోయేది స్త్రీలు. ఈజీగా మోసపోతారు. అనేక రకరకాలైన ట్రాప్లో పడి. నేటి వరకు కనబడట్లేదండి. లైఫ్ ఓకే అనే ఛానల్లో అక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయండి. అది జరిగిన సంఘటనలు లైఫ్ ఓకే ఛానల్లో అది కల్పిత పాత్రలతో చూపిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎవరెవరిని హత్యలు చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు,
అండ్ నేను ఈ ప్రజెంట్ డేస్ గురించి చెప్తున్నాను. అక్కడ గమనించాలి ప్రియులారా, ఈ స్త్రీలు చాలా మట్టుకు కారకులుగా అక్కడ కూడా ఎన్నో కేసెస్ కనబడతా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరీ జాగ్రత్తగాని కాదు అక్కడ మీనింగ్. ఒక సింపుల్ పని చేయలేదు, వాడు చాలా భయంకరమైన ఐడియా సైతానుడు ఇస్తూ ఉంటే ఆ ఐడియాను స్వీకరించింది, కానీ ఒక చిన్న ఆలోచన తను చేయకపోవడం బట్టి ఆ పెద్ద దరిద్రమైన ఐడియాతో జీవితమే పాడైపోయింది. ఏంటి ఆ చిన్న పని తెలుసా? సైతానుడు అక్కడ నేరుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడా? తన స్వరూపాన్ని కనపరిచినాడా? నో, సైతానుడు సర్పరూపములో వచ్చినాడు. సర్పం రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సైతానుడు అవ్వతో. అప్పుడు డౌట్ రావాలి కదా, అరే ఏంది, ఎన్నడూ లేనిది, ఇది క్రొత్తగా ఉందేంటిది, ఫస్ట్ టైం ఏంటిది ఇలా వచ్చింది, ఎందుకు ఇలా సర్పం మాట్లాడుతూ ఉంది? సరే ఏదో విషయం మాట్లాడుతున్నావు, అవ్వా తిన్నావా, బాగున్నావా అని మాట్లాడుతుందా? నార్మల్ వర్డ్స్ అవి కూడా లేవే. ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా మాట్లాడుతున్నప్పుడైనా అవ్వకి డౌట్ రావాల్సి ఉండింది. ఏం డౌట్ క్రియేట్ చేసిండు? ఇది నిజమా? అది కూడా డైరెక్ట్ చూడండి, ఈ తోట చెట్లలోని దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అంటే డైరెక్ట్గా దేవుడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. దేవుడి మీద అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నప్పుడు ఈ అవ్వ చేయాల్సిన ఒక చిన్న పని ఏంటనంటే, పరిగెత్తుకొని వెళ్ళి భర్త ఎక్కడున్నాడో, పడుకుంటున్నాడా, చెట్ల మధ్యలో ఉన్నాడా, ఎక్కడున్నాడో, ఏ పని చేస్తున్నాడో తెలీదు, ఆ భర్త అయినటువంటి ఆదాముకి ఈ విషయం తెలిపితే నెక్స్ట్ ఇమీడియట్గా పరిగెత్తుకొని వచ్చేవాడేమో కదా. అరే అవును, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది చూద్దాం, ఆ ఎవరు సర్పం ఇంతకీ అని చెప్పేసి భర్తకి చెప్పి ఉంటే సీన్ డిఫరెంట్ ఉండేదేమో అనిపిస్తుంది నాకు ఈ ధ్యానంలో. ఆ ఒక చిన్న పనండి, చిన్న మిస్టేక్, బట్ మూల్యం చాలా పెద్దది. ద సేమ్ వే ఈ రోజున జీవితాల్లో కూడా అదే జరుగుతూ ఉంది ప్రియులారా. ఎనీ అబ్నార్మల్ థింగ్ మీ కుటుంబంలో జరుగుతున్నప్పుడు యూ మస్ట్ ఇంటిమేట్ టు యువర్ హస్బెండ్ ఫస్ట్. ద థింగ్ విచ్ యూ ఆర్ హైడింగ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, my dear brothers and sisters, please listen these words, and especially my sisters. If you are anything hiding from your husband, small or big, think that destruction is going to be taken place, and that is the first step. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నువ్వు పరిస్థితులు ఉన్నావా? ఎవరైనా ఏదైనా హైడ్ చేస్తున్నారా మీ కుటుంబంలో? చిచ్చు పెట్టడానికి అది సైతానుడే కావచ్చు, మనుషులే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఏదైనా మీ కుటుంబానికి సంబంధించిన దాంట్లో జోక్యం చేసుకొని అనుమానాలు రేకెత్తించే పనులు చేస్తున్నప్పుడు మీరు ఇమీడియట్గా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి? భర్తని ఇన్వాల్వ్ చేయండి. Involve your husband in all the problems in your family, my dear brothers and sisters. And especially I am talking to my sisters. ఈ ఒక్క చిన్న పని చేయకుండా ఏమేమో చేసే ప్రయత్నం చేస్తారే, దానికి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. ఏం జరిగింది ఇక్కడ? ఇది నిజమా అని సర్పం మాట్లాడుతున్నప్పుడు, అరే ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి వెళ్ళి భర్తని ఇన్వాల్వ్ చేస్తేనన్నా బహుశా ఆయన తినకుండా ఆపేవాడో ఏం చేసేవాడో తెలియదు. మొత్తానికి సీన్ డిఫరెంట్గా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. సరే, గొప్ప పాడుబడ్డ ఐడియా ఇచ్చినాడు, ఒక చిన్న ఆలోచన చేయలేకపోయింది అవ్వ. దాని ద్వారా ఆమె మోసపోయింది. ఆమె తిన్నది తన భర్తకు కూడా మోసపూర్చి తినిపించినట్టు అయింది. వాళ్ళిద్దరూ కలిసి ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం ఏదైతే దేవుడు తినొద్దన్నాడో ఆ ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుని దృష్టిలో అవిధేయులు మాత్రమే కాదు, పాపులుగా అయిపోయినారు వాళ్ళు. అప్పుడు ఏమైందో తెలుసా? గమనించాలి. దేవుడు వాళ్ళని దూరం చేసినాడా? నో, దేవుడు వారిని దూరం చేయలేదు. ఇమ్మీడియట్గా వచ్చి ఒరే మీరిద్దరు నా యొక్క ఆజ్ఞను అతిక్రమించినందుకు ఇదిగో మిమ్మల్ని వెలివేస్తున్నాను అని చెప్పి అన్నాడా? అక్కడ జరగలేదు. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఇంకొక సీన్ ఉండేది. ఇక్కడ చూడండి, వాళ్ళు పండ్లు తిన్న తర్వాత వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు వారు మహిమలో ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేసినారు? 7వ వచనంలో, అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా తీసుకొనిరి.
చల్లపూటను ఆదాము అతని భార్యను తోటలోని సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఇక్కడ ఏం కనబడుతుంది సీన్ అండి? తిన్న వెంటనే వాళ్ళు బహిష్కరణకు గురి అయినారా? నో, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, నీపై వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఏంటండి దీని అర్థం? ఏ పరిస్థితిలో, ఏ దుస్థితిలో పడి ఉన్నప్పటికీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను తప్పిపోయినటువంటి కుమారుని కూడా అలాగా దూరం ఉండగానే చూచి 2 చేతులు చాచి ఎదురు చూసినటువంటి గొప్ప దేవుడు, గొప్ప పరమ తండ్రి ఆయన. పిల్లలు గమనించాలి, దేవుడు ఇమీడియట్గా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన త్రోసేసే దేవుడు కాదు. నేను గనక నరులను శిక్షిస్తే, దేవుడు అంటున్నాడు 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను నిత్యము కోపించువాడను కాను. ఒకవేళ నేను అలాగు చేస్తే నా వలన నరుడు జీవాత్మ క్షీణించును. ఇక్కడ 2వ అధ్యాయంలోనే జీవించే ఆత్మగా చేసినటువంటి మొదటి మానవుడైన ఆదాము విషయంలో దేవుడు క్షీణించిపోయేటట్టు చేసినాడా? అంటే దేవుడికి తెలీదా వాళ్ళు తప్పు చేసినట్టు? అప్పటికే వాళ్ళంతటా వాళ్ళే దేవుని స్వరము విని భయముతో చెట్ల మధ్యలో దాక్కున్నారు. అయినా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 మాటల్లో, ఈ 2 ఆలోచనలు మీకు ఏమర్థమవుతుందో ఒకసారి నాకు చెప్పండి. ఒకసారి థింక్ చేయండి మీరు కూడా, దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఈ 2 మాటల్లో ఏమర్థమవుతుందో తెలుసా? నేను మళ్ళీ రిపీట్ చేస్తూ అడుగుతున్నాను ప్రశ్న. ఏంటో తెలుసా? వాళ్ళు తప్పు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా దేవుడు రియాక్ట్ అయినాడా? పనిష్మెంట్ ఇచ్చినాడా? గెంటేసినాడా? ఛాన్స్ ఇవ్వలేదా? నో, దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాడు. ఎలా ఛాన్స్ ఇచ్చినాడో చూడండి. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆ పిలుపులోనే ఉందండి ప్రేమ. తెలిసి పిలుస్తూ ఉన్నాడు, తెలియకుండా కాదు. హీ నోస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి తెలిసి పిలుస్తూ ఉన్నాడంటే ఏంటి దాని అర్థం? అంటే ఆయనలో ప్రేమ కనబడుతోంది. ప్రియులారా, నీవు ఎక్కడ ఉన్నావు అనేను. ఏం పిలిచి ఏమడుగుతున్నాడు? నీవు ఎక్కడున్నావు అంటే ఏంటి దీని అర్థము? కొంతమంది దీన్ని లిటరల్గా తీసుకుంటారు. ఆదామా ఎక్కడున్నావు? ఏ మీనింగ్ దీని మీనింగ్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే దేవుడికి ఆదాము కనబడట్లేదా? చెట్ల మధ్యలో దాక్కున్నంత మాత్రాన దేవుడికి మరుగుగా కనబడుతున్నాడా? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడికి మరుగైనది ఏదీ కూడా లేదు. ఆయన అందరి హృదయంతరంగంలో ఎరిగినవాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును తేటగా చూచే దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నప్పుడు, ఇక్కడ దేవుడు తెలవకుండానా ఆదామును పిలుస్తూ ఉన్నాడు? అరే ఏంటి కనబడతలేడు, ఎక్కడ పోయాడు అని? నో, ఆ మాటకి మీనింగ్ ఏంటో తెలుసా? ఆ మాటకి మీనింగ్ ఏంటంటే, నీ స్థానం ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావంటే, ఎక్కడ ఉండాల్సిన వాడివి ఇప్పుడు ఎక్కడున్నావు? నాకు ఎదురుగా వచ్చి మహిమలో కనబడాల్సింది పోయి నువ్వు దాక్కుని ఉన్నావంటే, నువ్వు ఎక్కడున్నావంటే నీ ప్లేస్ ఎక్కడుంది? నీ పొజిషన్ ఎక్కడుంది? యూ హ్యావ్ లాస్ట్ యువర్ ప్లేస్. ఇట్ మీన్స్ దాట్. మనం కూడా అంటాం కదా, ఎక్కడున్నావు నువ్వు? ఏమైపోతున్నావు? నీ ఆలోచన ఏంది? ఇలా ఎందుకు తయారయ్యావు అంటాము కదా కొంతమందిని చూసి మనం ఏమంటామండి? ఎందుకు ఇలా తయారైపోయినాడు అడుగుతావు. ఏంది? ఎక్కడున్నావు నువ్వు?
అంటే ఏంటి మీనింగు? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి, నీ తలంపులు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాం చూసారా? ఆ విధంగా దేవుని యొక్క సంభాషణది అది. అంతేగాని ఆదాముకి దేవుడు కనబడలేదు, దేవుడికి ఆదాము కనబడలేదు కాబట్టి ఎక్కడున్నావు అని ఎదుగుతున్నాడు అనుకుంటున్నారా? నో. అక్కడ చాలా స్పష్టంగా ఏముందంటే నీవు ఎక్కడ ఉన్నావు అనేను. అందుకు అతడు రెస్పాన్స్ చూడండి 10వ వచనంలో, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనేను. 11వ వచనం, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షం తింటివా? మళ్ళీ 2 ప్రశ్నలు దేవుడు వేస్తూ ఉన్నాడు. సాతానుడు కూడా 2 ప్రశ్నలు ఇచ్చాడు, డౌట్ క్రియేట్ చేసినాడు. ఆ డౌట్ విని తప్పు చేయడం జరిగింది. దేవుడిచ్చే ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తే గనక అక్కడ బహుశా కనికరించబడే వాళ్ళేమో. అంటే ఈ సంభాషణ అంతా కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం కనబడుతుందేమో, తాను చేసిన తప్పుకి తప్పులు ఒప్పుకుంటారేమో అని చెప్పేసి ఆ విషయాలు దేవుడు వెతుకుతూ అక్కడ వాళ్ళతో సంభాషిస్తున్నాడు. ప్రియులారా, ఏమని చూడండి, అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేసినాడు, వీళ్ళు ఏమి ఇస్తున్న జవాబు ఏంటి చూడండి. 11వ వచనంలో 2 ప్రశ్నలు వేసాడు. 12, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనేను. సీ ది ఆన్సర్ విచ్ గాడ్ ఐ థింక్ డింట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎడమ్. ఆదాము నుంచి దేవుడు ఆశించని, ఎక్స్పెక్ట్ చేయని ఒక ఆన్సర్ రియల్ ఇక్కడ షాక్గా ఉంది. ఏమంటే ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, ఒక కవిత్వం చెప్పినట్టే. ఏ స్త్రీనైతే మొదట చూశాడో ఇమ్మీడియట్గా 23 వచ్చిన 2వ అధ్యాయం 23లో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నా మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక దానికి నారి అని పేరు పెట్టునని చెప్పేసి ఎంత కవిత్వము పెట్టి ఆమె మీద ప్రేమ ఒలకబోసి పాట పాడినాడో, ఈరోజు అదే ఆదాము ఏమంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీ. చూడండి ఎక్కడ హింట్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ హింట్ కొడతా ఉన్నాడు. అర్థమవుతుందో మాటలు మీకు? నాతో ఉండుటకు నీవు ఇచ్చిన స్త్రీ. నీవు ఇయ్యకపోతే దాన్ని ఒకవేళ రివర్స్లో ఆలోచన చేద్దాం. ఇదే డైలాగ్ ఆర్ ఇదే జవాబు, దీన్ని రివర్స్ వేలో మనం చెప్పుకుంటే ఎలా ఉంటుందో చూడండి. నాతో ఉండడానికి నీవిచ్చిన స్త్రీ అంటే నీవు ఇవ్వకపోతే నాతో ఉండకపోయేది కదా, నాతో ఉండకపోతే నేను ఫలము తినకపోయేవాడిని కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సార్. దానికి జవాబు చూడండి, స్త్రీ జవాబు చూడండి. 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడగగా మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. వాట్ డిడ్ యూ డూ? వాట్ యూ డిడ్? నువ్వు ఏం చేసావు అని అడిగితే అంటే మళ్ళీ తెలియక అడుగుతున్నాడా? నో, గాడ్ నోస్ దట్ వాట్ దే డిడ్. ఆయనకి మరుగైనది ఏది లేదు ప్రియారా. అడుగుతున్న దానికి ఏంటంటే అప్పటికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా. తమ తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతుని పవిత్రులుగా చేయుడు అని దేవుని యొక్క నైజం, దేవుని యొక్క గుణలక్షణం, దేవుని యొక్క మంచితనము యోహన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో 7 నుండి 9 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన పాపములు ఒప్పుకుంటే చాలు ఆయన మనల్ని పవిత్రులుగా చేసే గొప్ప దేవుడైతే ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటున్నారా? ఈమె జవాబు చూడండి. 13వ వచనం చదువుతారా ఎవరైనా జూమ్లో? మీకు ఒక అవకాశం. ఎస్, చదవండి ఎవరైనా. 3:13 ఆదికాండం 3:13. యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. చూసారండి, ఆదామును అడిగితే అవ్వ అన్నాడు, స్త్రీ అన్నాడు, స్త్రీని అడిగితే సర్పము. మళ్ళీ 14వ వచనంలో కూడా చదవండి ఏమైంది. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ
భూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇంకా ప్రశ్న అడిగాడా? సర్పంతో ప్రశ్న అడిగాడా, సర్పమా నువ్వెందుకు చేసావు అని? అక్కడ అడగలేదు. ఇంకా దేవుడికి కావలసింది ఆదాము అవ్వలు. మనిషితో దేవుడికున్నటువంటి అనుబంధం చూడండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆ మాధుర్యమైనటువంటి ఆ సంబంధం, ఆ అనుబంధాన్ని దేవుడు మనుషులతోనే కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇమీడియట్గా సర్పాన్ని శపించినాడు. ఎంతకీ వాళ్ళలో పశ్చాత్తాపం రాకపోగా అప్పుడు స్త్రీకి కూడా ఏం చెప్పినాడంటే, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. అంటే ఆ ప్రయాసము, ఆ గర్భవేదన, ఆ ప్రయాసము తక్కువగా ఉండింది ఆ కాలంలో. ఈజీ అట్టే అర్థమైపోతూ ఉంది. ఈజీగా కనేయచ్చు. కానీ ఆ ప్రసవ వేదన, గర్భవేదనను దేవుడు మిక్కిలి అంటే దాన్ని ఎక్కువగా హెచ్చించినాడు. అది కూడా ఒక శాపమే. వేదనతో పిల్లల్ని కంటావు. దేవునికి స్తోత్రం. 17లో ఏమన్నాడు ఆదాముతో? నీవు నీ భార్య మాట విని తినొద్దని నాకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని అక్కడ దేవుడు శపించినాడు. అంటే ఈ శాపము, ఒకవేళ వీరిద్దరిలో పాపము లేకపోతే శాపమే ఉండకపోయేది. అంటే ఏంటి? మన్నే కానీ మన్నుగా ఉండకపోయేవాడు. అంటే తిరిగి మనిషికి చావు లేదు. నిత్యము దేవుడితో పాటు జీవించే ఆ గొప్ప కృప, ఆ ప్రణాళికను ఈ రోజున ఏం జరిగిందో తెలుసా అండి? మనిషి చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఫిజికల్గా, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా కూడా. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు ఫిజికల్ బాడీ కనబడుతుంది, దాక్కున్నారు. అంటే దే లాస్ట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, ద స్పిరిచువల్ గ్లోరీని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆత్మీయ మహిమను పోగొట్టుకొని వాళ్ళకి ఏం కనబడుతుందంటే ఒకరి దేహాలు ఒకరికి కనబడుతున్నాయి. అప్పటివరకు కనబడలేదే. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మహిమతో ఉన్నారు కదా, దేవుని మహిమనే చూస్తున్నారు. అందుకే వాక్యంలో రాయబడింది ప్రియులారా, ఓ చక్కని వాక్యం జ్ఞాపకం వస్తుంది. దయచేసి తీయండి, దయచేసి నాతో పాటు క్రొత్త నిబంధనకు వచ్చేయండి. రోమాపత్రిక 3వ అధ్యాయము. ఓ చక్కని మాట ఉంటుంది, ఇది అందరికీ వర్తించే మాట. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ everybody. I request you all, please underline this verse in your Bible. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి ఆదికాండంలో ఏ మహిమనైతే పోగొట్టుకున్నారో ఆ మహిమ విషయంలో ఇక్కడ పౌలు ఆత్మ ప్రేరేపణతో ఏమంటున్నాడో చూడండి. పాపము చేసి ఏదైనా తోటలో మహిమను పోగొట్టుకున్నాక ఒకరు చూసుకుంటున్నారు. ఎలా కనబడుతున్నారు? ఒకరి ఫిజికల్ బాడీ ఇంకొకరు కనబడుతున్నారు. అప్పటి వరకు మహిమతో ఉన్నవారు కనబడలేదు. ఆ మహిమను పోగొట్టుకున్నారు ప్రియులారా. దానిని రోమపత్రిక 23వ అధ్యాయంలో 23వ వచనంలో చక్కగా పౌలు రాసినాడు. చదువు మాస్టర్ మరొకసారి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ఎవరట పాపము చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు? క్రైస్తవులా? లేకపోతే పలానా ఆ మతము ఈ మతం వాళ్ళ, లేకపోతే ఆ దేశము ఈ దేశం వాళ్ళ, ఆ రంగు కలిగిన ప్రజలు ఈ రంగు కలిగిన ప్రజల, ఆ కులం ఈ కులం వాళ్ళ,
ఆ భాష ఈ భాష మాట్లాడువారా? అక్కడ స్టార్టింగ్లోనే చెప్పబడింది, దాన్ని కూడా హైలైట్ చేసుకోండి. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, నో డిఫరెన్సెస్ అట్ ఆల్. ఏ భేదము లేదు. నీకు ఉండొచ్చు భేదం, నువ్వు పెట్టుకున్నావే నాది గొప్ప మతము, గొప్ప కులము, నువ్వు పెట్టుకున్నావే నాది గొప్ప మతము, నువ్వు పెట్టుకున్న మనుషులు కల్పించుకున్నారు కదండి, మతహ, మానవ కల్పితమే మతాలు. నాది గొప్ప మతం, నీది 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 తక్కువ కులము, నాది ఎక్కువ కులము. నువ్వు తెల్లోడివి, నేను నల్లోడిని, నువ్వు తెల్లోడిని, నువ్వు నల్లోడిని, నేను తెల్లోడిని. నువ్వు ఆ భాష, నీది ఈ భాష. ఓరి నాయన, ఎన్ని భాషలు! మన భారతదేశంలోనే చూడండి ఎన్ని భాషలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష. మళ్ళీ అందులో ఎవరి భాష పట్ల వారికి మక్కువ. సంతోషమే, మంచిదే, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. ఈ విధంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని భాషల గురించి వాళ్ళ గురించి వాళ్ళు మెచ్చుకుంటే భారతదేశం ఎక్కడ ఏమైపోవాలి? ఈ ఈ ఈ ఈ ఈ బ్రేకింగ్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఏంటంటే డివైడింగ్ అండ్ రూలింగ్. మనం బ్రిటిష్ వాళ్ళ మీద తప్పుపడుతూ వచ్చినాం, వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేసినారంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు చేసేది డివైడ్ రూల్ కాదా? తెలుగు భాష మాట్లాడే వాళ్ళని ఆంధ్ర తెలంగాణని విడగొట్టినారు. ఈ విడగొట్టుడు పని ఇది మనిషిగా మనం కల్పించుకున్నాము. మతాల్లో అదే రోగం ఉంది, కులాల్లో అదే రోగం ఉంది. అర్థమైందండి? ఆ యొక్క దాన్ని ఏమంటారండి, రిజర్వేషన్లో అదే రోగం ఉంది. అరే చివరికి గుడిల్లో కూడా అదే రోత ఉందండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఏ భేదము లేదు. అందరును 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 అందరును, కొందరు కాదు. అర్థమైందా? ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. నువ్వు చెప్పగలవా? నేను యేసుప్రభు సవాల్ విసిరినట్టుగా నువ్వు విసరగలవా? నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని, నువ్వు నిరూపించుకోగలవా? జన్మ పాపం, కర్మ పాపం, ఒక్కసారి దాని గురించి జవాబు చెప్పు నాకు. నా ప్రేమైన సోదరి సోదరుడా, నేను ప్రేమతోనే మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమతో, భారంతో, సదృదయంతో మాట్లాడుతున్నాను నీతోనే. వద్దు, బైబిల్ని నమ్మండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారంట. కుల మత జాతి భేదాలు లేకుండా, రంగు భాషలు లేకుండా, దేశం ఆ దేశం ఈ దేశం అనకుండా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నటువంటి ఈ దుస్థితి ఈ రోజున లోకం మీద తాండవమాడుతుంది. దీన్ని కొని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మొదటి మానవుడైనటువంటి ఆదాము, అవ్వ. ఈ ఇద్దరు స్త్రీ పురుషులు వాళ్ళు కొనుక్కున్న సైతాన్ దగ్గర నుంచి ఒక మాట చెప్పాలంటే లేనిపోని దరిద్రతను తెచ్చుకున్నారు. సైతానుడిచ్చే ఆలోచన. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి, వాళ్ళు ఇద్దరు మొదటి దంపతుల్లో ఉన్నటువంటి ఈ దృక్పథము నేటి వరకు అనేక దంపతులలో కూడా అనేక మంది జీవితాల్లో కనబడుతూ ఉంది. అనేక మంది భార్యాభర్తల్లో ఇదే విషయం. ఏంటో తెలుసా? అనుమానాలు. అనుమానం పాత రోగం అంటారు కదండి. అనుమానం పాత రోగం. ఈ అనుమానం వాడు పుట్టించేది ఎవడో కాదు, సైతానుడు. గుర్తించాలి నువ్వు. అరే వాడు డౌట్ పుట్టించినప్పుడు ఇమీడియట్గా యాక్ట్ అవ్వాలి కదా, ఇమీడియట్గా దాన్ని వెరిఫై చేసుకోవాలి కదా. ఇమీడియట్గా వాడు అది ఏం జరుగుతుంది అక్కడ, వాడు పుట్టించినటువంటి ఆలోచన తగ్గట్టుగా భర్తకి చెప్పి ఉంటే భర్త కూడా వచ్చేసి ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాని గురించి ఆలోచన చేస్తే నిజంగా ఒక మంచి పరిష్కారం వచ్చేదేమో. వాళ్ళు పండు తినకుండా ఉండేవాళ్ళేమో. ద సేమ్ వే ప్రియులారా గమనించాలి, ఈరోజున అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. పచ్చని కుటుంబాల్లో ఏ విధంగా సైతానుడు చిచ్చు పెడుతున్నాడో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. టైం అయిపోయింది. దేవుని చిత్తమైతే రేపు కీర్తన గ్రంథంలో నుండే ఇదే వాక్యాన్ని నేను లింక్ చేస్తాను. ఒక చక్కని క్రాస్ రెఫరెన్సెస్ని దేవుడు నా ముందు ఉంచినాడు. ఆ క్రాస్ రెఫరెన్సెస్ చూపించి ఏ విధంగా ఈ రోజున కుటుంబాల్లో దేవుడు ఏం ఆశిస్తున్నాడు, కుటుంబాలు ఎలా తయారవుతున్నాయో ఆ విషయాన్ని ఇంకా కొంచెం డీటెయిల్లోనికి వెళ్ళిన తర్వాత
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారే, వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటి, అది తప్పించుకునే మార్గం ఏమిటో కూడా దాని గురించి డీటెయిల్గా ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు మనల్ని ఎండిన మ్రానుగా, ఎండిన చెట్టుగా మనల్ని తయారు చేయలేదు. మనల్ని దేవుడు ఫలించాలని ఓ పచ్చని తోటలోనే, ఆ ఫలవృక్షము కలిగినటువంటి గ్రీనిష్ గార్డెన్లో మనల్ని పెట్టినాడండి, తోటలో పెట్టినాడండి. తోట అంటే అది రెడీమేడ్ కాదు. అది తోటమాలి తయారు చేస్తాడు. దాన్ని ఎంతో చక్కగా నీట్గా తయారు చేస్తేనే అవుతుంది. అలాగా దేవుడు నీట్గా తయారు చేసి మన కొరకు అనగా మనిషిని అక్కడ పెట్టినాడు తప్ప, పోండ్రా మీరు మిమ్మల్ని సృష్టించాను, ఇంకా మీరు లోకములు ఎక్కడన్నా పోండి అని ఎడారిలో పంపించలేదు. అయినా అలాంటి తోట మధ్యలో ఉన్నా కూడా ఈ రోజున ఎండిపోతుంది ఈ చెట్టు, ఈ నరజాతి, ఈ నరమొక్కలు ఎండిపోతున్నాయి. కారణం ఏంటనంటే సైతాన్ యొక్క ఆలోచన ప్రకారంగా, సైతాన్ ఇచ్చే అనుమానం ప్రకారంగా జీవితాలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ రోజున అదే జరిగింది, ఈ రోజు వరకు కూడా అదే జరుగుతూ ఉంది. ఏంటనంటే ఆ రోజు సైతాన్ ఇచ్చినటువంటి ఆలోచన బట్టి కుటుంబం ఏ విధంగా డిస్టర్బ్ అయిందో, ఈ రోజు వరకు కూడా సైతాన్ ఇచ్చే ఆలోచన బట్టి కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. దయచేసి ఇది ఒక మంచి ఉదాహరణ. దీని విషయంలో ఆలోచన చేద్దాం. మనం కూడా ఒకవేళ అప్పటికే మీ కుటుంబాలు డిస్టర్బ్ అయి ఉన్నాయా, ఒక పని చేయండి. ఆదాము అవ్వలు చేయలేని పని మీరిద్దరు చేయండి. ఏంటో తెలుసా? ప్రభువా, అలా అనుమానం పుట్టించడానికి నేనే కారకుడిని భర్త, అనుమానం పుట్టించడానికి నేనే కారకురాలని భార్య, ఒకరి ఎదుట ఒకరు తమ తప్పులు ఒప్పుకుంటే, వీరిద్దరు కలిసి దేవుని దగ్గర తప్పులు ఒప్పుకుంటే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ ఒక్క పని చేయకపోవడం బట్టి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. నువ్వెంత అనుకొని ఒకరి మీద ఒకరు వేసుకునేది ఆ తత్వం దయచేసి మానేయండి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందండి? ఏమైనా గొంతు కోసేస్తారా? ఎవరన్నా ఉరిశిక్ష విధిస్తారా? చిన్న చిన్న విషయాలే యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడమే ఎందుకు? దాన్ని ఏదో ఒప్పుకోండి, మ్యాటర్ క్లోజ్. లేదంటే తోట నుండి వెలివేయబడతారు. దేవుడు ప్రశ్నల ద్వారా వాళ్ళ యొక్క మంచితనాన్ని, లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని ఆశించి ప్రశ్నలు వేసి వాళ్ళని ఛాన్స్ ఇచ్చినాడు. ఈరోజున దేవుడు అదే ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఓ భర్త నువ్వు ఎక్కడున్నావు, ఓ భార్య నువ్వు ఎక్కడున్నావు. ఆయన పిలుస్తున్నప్పుడు, ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా ఆయన అద్భుతాలు చేస్తాడండి. ఆయన అద్భుతాలు చేస్తాడు. మన దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయింది. రండి, మన వివాదమును, మనం దేవుడితో ఉన్న వివాదాన్ని తీర్చుకుందాము. మీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ హిమము కంటే తెల్లగా చేస్తానని దేవుని యొక్క పిలుపు లేదా? తప్పిపోయిన కుమారుని ఎదురు చూస్తున్నటువంటి తండ్రి యొక్క ఆ 2 హస్తాలు కనబడట్లేదా? మన కొరకు చాపి ఉంచినాడు ఆయన. కనుక దేవునికి స్తోత్రములు. ఈ రోజు నుండి కుటుంబాల్లో ఇది ప్రాక్టీస్ చేద్దాం. మనం మళ్ళీ తిరిగి మన కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఆదామవ్వలు చేసిన తప్పు మళ్ళీ తిరిగి ఏ భార్య ఏ భర్త చేయకూడదు. ఒకవేళ ఏదైనా జరిగినా ఇద్దరికి అప్డేట్ అయిపోవాలి, ఇద్దరు కలిసి అలర్ట్ అయిపోవాలి, ఒకరినొకరు క్షమించుకొని దేవుని పాదాలు పట్టుకుంటే ఆ కుటుంబం మళ్ళీ ఏదైనా తోటలోనే ఉండేదేమో. అంటే పచ్చని స్థితిలో ఉండేవాళ్ళు. ఈ రోజున అలాంటి ఎన్నో కుటుంబాలు ఎండిపోయిన స్థితిలో ఉండి డైవర్స్ వరకు వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ఆ విషయాన్ని దేవుని చిత్తమైతే డీటెయిల్గా రేపు ధ్యానం చేద్దాం. ఇక్కడతో ముగిస్తున్నాను. ఒకవేళ దేవుడు నిన్ను దర్శించినట్లయితే దయచేసి మీరు ఒప్పుకోండి. మీరిద్దరు కలిసి ఒప్పుకోండి దేవుడి దగ్గర. ఆ తర్వాత ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకొని దేవునికి స్తోత్రములు. అద్భుత రీతిగా దేవుడు తిరిగి మీ కుటుంబాన్ని కడతాడు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? మంచిది. అందరూ కూడా తలలు వంచి, కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి సేవకులు ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే దయచేసి త్వరగా తెలియజేయండి. హలో, ప్రార్థనలోకి వెళ్దాం. చెప్పండి అన్న. కాలు వాపు తగ్గింది కానీ పెయిన్ వస్తుందన్న, దానికోసం ఓకే. నిన్న ఎవరి గురించి పేరు చెప్పారు? నిన్న ఎవరి గురించి ప్రార్థన చేయమన్నారు? సాంబశివరావు అన్న. సాంబశివరావు ఏమైందక్క? ఆయన అబ్బాయి అంటే 25 years అలా ఉంటాయి.
అంటే మెంటల్లీ డిస్టర్బ్ అయ్యేసి అవును. నా కోసమే తీశారు ఇలా అని కొంచెం ఇబ్బంది పడితే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచారండి. సరే 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 సరే, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, వాక్య నిమిత్తము ప్రార్థన అవసరాలు అడిగిన వారి గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు ప్రభా నీ దాసుడి ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ప్రభు ఈ సమయం నీ మాటలన్నింటినీ కూడా ప్రభా నీ యొక్క నా మహిమ కొరకు నీ కార్యం జరిగించుకు మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకను ప్రభా ఆయన ఎవరైనా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన వారు కావచ్చు, ఈ యొక్క ఆన్లైన్లో మాటలు వింటున్న వారు ఎవరైనా కానీ ప్రభా భార్య భర్తల్లో సమాధానం లేకుండా, కుటుంబంలో ఒకరితో ఒకరు సమాధానం లేకుండా ఉన్నట్లయితే ఆదాము అవ్వ చేసినట్టుగా నైనా మేము అలా ఉండకుండా ప్రభా ఒకరినొకరు ప్రభా నీ పాద సన్నిధికి చేరిన వారై ఆ బలహీనతలు ఒప్పుకొని ప్రభా విడిచిపెట్టి ప్రభా నీ వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకునే కృప దయచేయండి. నైనా నువ్వు జతపరిచిన వారిని ఎవరు కూడా విడదీయకూడదన్నావు కాబట్టి నాయనా కొన్ని బలహీనతలను బట్టి, మనస్పర్ధలను బట్టి ప్రభా, అనుమానం బట్టి ఎంతమంది అయితే ప్రభా భార్యకి భర్తగా, భర్తకు భార్య, కుటుంబాల్లో ఇంకా ఎవరైనా కానీ దాని వ్యతిరేకంగా ఒకరికొకరు వ్యతిరేకంగా భావం కలిగి జీవిస్తున్నట్లయితే అది తీసివేసి నా క్షమాపణ కలిగిన వారి సమాధానంతో సంతోషంతో ఉండేటకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఇంకా రేపు కూడా ఇక వాక్య పరిచర్య ముందుకు తీసుకెళ్ళని బలంగా నీ దాసుని ఇంకా వాడుకోమని ప్రభా మీ ఇంకా నూతనమైన ఆలోచనలు నీ మహిమ కొరకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన మనం అడిగిన జ్ఞాపకం చేసుకొని సోదరుడు సాంబ శివరావు జ్ఞాపకం చేసుకుని ప్రభా తన యొక్క మానసిక స్థితి సరిగా లేక ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటుందిగా నాయన తనను స్వస్థపరచండి. తన మానసిక స్థితిని, తన ఆలోచనని, తన హృదయాన్ని, తన తలంపులకి కావలి దయచేసి ప్రభా తనకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి నీ కార్యం నీ మహిమ కొరకు జరిగించుకోమని, అదేవిధంగా రమాశిష్ని కూడా జ్ఞాపకం చేసుకొని కాలికి తేలినటువంటి దెబ్బ సంపూర్ణ స్వస్థత, ఆ నొప్పి, ఆ వాపు నుంచి విడుదల దయచేసి అక్కడ కూడా సంపూర్ణ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా సోదరి కిరణ్ వాళ్ళ అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకొని సంరక్షణమ్మ తనని కూడా ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచండి. ఈ యొక్క సర్జరీ విషయంలో సహాయం చేయండి ప్రభా. మీరే ముట్టి ఆ తల్లిని సంపూర్ణమైన స్వస్థత విడుదల అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా ఇంకా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఎవరైతే ఉన్నారో, ఈ మాటలు వింటున్నారో, ప్రార్థన ఏకీభవించినారో, వారిలో ఎవరెవరికి ఏ సమస్యలు చేస్తున్నారో ప్రభా వారికి సహాయం చేయండి, సమాధానం దయచేయండి. నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు స్వస్థపరచండి. ఆత్మక రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నట్లయితే సహాయం చేయండి. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, పిల్లల ద్వారా సమస్యలు, పిల్లల యొక్క భవిష్యత్తులు, వాళ్ళ యొక్క వివాహాల విషయాలు, ఇంకా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ప్రయాసం విషయంలో చింత యావత్తు ప్రభా ప్రతిదీ మీ మీద వేస్తుండగా ప్రభు మీరే వారి యొక్క జీవితాలు మీ కార్యం జరిగించి మీ నామకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంది. ఈ విధంగా ప్రభా మా సంఘాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఏకీభవించిన వారందరూ మీ చేతులుగా అప్పగించుకుని ఈ కార్యం జరిగించండి. కరోనా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణంగా కరోనాని దూరపరచమని, సంపూర్ణ స్వస్థత మా దేశ రాష్ట్రాలకు అనుగ్రహించమని, వ్యాక్సిన్ కూడా త్వరగా వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క భద్రత కలిగిన వారే ఒకరినొకరు కాపాడుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఇక పిల్లలపై పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమ కొరకే ప్రభా ఇక పరిచయం ఆన్లైన్ ద్వారా కావచ్చు, నా యొక్క జూమ్ యాప్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఈ విధంగా నేను యొక్క పరిచయం ఇంకా బలంగా అనేకుల మధ్యలోకి నడిపించి మహిమ పొందుకు వేడుకుంటూ ఈ సంఘానికి, సంఘంలో నాకు ప్రతి అవసరతలు అక్కర్లో మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ మరలా నీ చిత్తమైతే రేపు ఈ విధంగా కలుసుకునేంత వరకు నీ కృపలు నన్ను మమ్మల్ని అందరూ కూడా పేరు జ్ఞాపకం చేసుకుని ఎంతవరకు ప్రభా వాక్య పరిచయలో, పాటల్లో, ప్రార్థనలో అన్ని విధాలుగా నేను సహాయపడి ఏ ఆటంకం లేకుండా సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిచర్య అనేకులకి ప్రభా నన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.